గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తియే నమః. శ్రీ శివరామ దీక్షిత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుఢామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 100వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే, అహమనదు గదా అచలము, అహమున్నదో లేదో చూడదది నిజమే కదా, అహమును బుట్టించదు గదా, అహము ఉదయించటి వరకే అది ఉన్నది గాదా, అహమే విశ్వమై నిలిచింది గాదా, అహమే ఈ ముచ్చట్ల నన్నింటి నెరుగును గదా, అహమే తాలేనాని ఎరిగితే సరిగాదా, అది ఉన్నది గాదా, అహమే విశ్వమై నిలిచింది గాదా అని అంటున్నాడు. అహమనదు కదా అచలము, అహమున్నదో లేదో చూడదది నిజమే కదా అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే అహము అంటే నేను, ఆ నేను అని అన్నది కదా అచలము. మరి ఇక్కడ నేను, నా సంసారము, నా పిల్లలు, నేను సంసారము చేస్తున్నాను, ఇదంతా సర్వము నేనే అని చెప్పి అంటుంది ఈ అహము. మరి దీనివల్ల ఏమన్నా అంటుందా అచలము అంటే? అనదు. ఎందుకన్నది అది అంటే దానికి శరీరము లేదు కాబట్టి. అశరీరం సర్వదా అస్థి, అది సర్వకాలములయందు, సర్వావస్థలయందు, సర్వదేశములయందు అది సనాతనమైనటువంటిది. మరి ఇది శరీరము కలిగినటువంటిది ఈ అహము కాబట్టి, శరీరము కలిగినటువంటిది కాబట్టి ఇది శరీరములతో ఇది సంబంధము దీనికి ఉన్నది, శరీరముతో కలిసే విధానము దీనికి ఉన్నది, శరీరముతో వ్యవహారం చేసేటువంటి క్రియ దీనికి ఉన్నది. కర్త కర్మ క్రియ ఇదే అయి ఉన్నది కాబట్టి అహము. మరి ఆ విధంగా అది అచలం ఏమన్నా అంటుందా అంటే అది అనదు. అది ఉన్నదో, ఇది ఉన్నదో లేదో కూడా అది దానికి తెలియదు. ఎందుకంటే ఆ గుర్తు పరిపూర్ణములో ఆ గుర్తు అనేటువంటిది లేదు, ఎరుక అనేటువంటిది లేదు. ఈ శరీరములో ఎరుక ఉంది కాబట్టి, ఈ శరీరముతో ఇది సంబంధం ఉంది కాబట్టి, శరీరముతో సంబంధం ఉంది కాబట్టి ఎరుకకు మరి శరీరాలతో దీనికి సంబంధము ఉన్నది. మరి దీన్ని ఏమన్నా అది ఎరుగుతుందా అంటే ఎరగదు. అది నిజమే కదా, అది నిజమే. ఎందుకు ఎరగదు అంటే దానిలో ఎరుక అనేటువంటిది లేదు. ఎందుకు ఎరుక లేదు అంటే దానికి శరీరము లేదు. శరీరం ఉంటే ఎరక ఉంటుంది, శరీరం లేకుంటే ఎరక ఉండదు. కాబట్టి శరీరం ఉంటే గుర్తుంటుంది, గుర్తుంటే శరీరం ఉంటుంది. కాబట్టి శరీరమే దానికి లేదు కాబట్టి అచలానికి దానికి గుర్తెరిగేటువంటిది ఎరక అహం అనేటువంటిది లేదు. అహమును పుట్టించదు కదా, అహము ఉదయించేటి వరకే అది ఉన్నది కదా. ఈ అహమును అది ఏమన్నా పుట్టిస్తుందా అంటే అది పుట్టించదు. శరీరం కలిగినటువంటి వాడు ఇంకొక శరీరాన్ని, ఇప్పుడు శరీరం కలిగినటువంటి మనము పిల్లలని కంటున్నాము కదా. మరి మన పిల్లలు మరి వారికి మనకు పెళ్లి చేసిన తర్వాత మరి కొడుకు మళ్ళా కొడుకుని కంటే మనకు మనమలు అవుతున్నారు కదా. వాని కొడుకు వాని పిల్లని కంటే మనం ముత్తాతలం అవుతున్నాం కదా. మరి ఆ విధముగా శరీరము కలిగినటువంటిది శరీరముని అది కంటుంది, కానీ శరీరము లేనటువంటిది శరీరముని ఏమి కంటుంది అంటే
అది కనదు. కాబట్టి అదేమైనా పుట్టిస్తుందా అంటే ఏమి పుట్టించదు. కాబట్టి ఈ అహము ఉదయించేటి వరకే అది ఉన్నది కదా. అంటే ఈ నేననేది ఉదయించి అటు నేననేది పుట్టక పూర్వమే అది ఉన్నది. నేను ఉదయించిన తర్వాత అది ఉన్నది. నేను ఉదయించి మళ్ళీ పోయిన తర్వాత కూడా నేను పుట్టినప్పుడు ఉన్నది, ఆ పుట్టక పూర్వం ఉన్నది, పుట్టినాక ఉన్నది, పుట్టి వ్యవహారం చేసినప్పుడు ఉన్నది, పుట్టి మరి నేను సచ్చినాక కూడా అదే ఉన్నది. కాబట్టి ఇది పుట్టి సచ్చి మధ్యలో వచ్చిపోయినటువంటిది. కాబట్టి ఇది అధునాతనమైనటువంటిది. ఈ ఎరుక అనేటువంటిది గుర్తెరిగే శరీరం అనేటువంటిది అధునాతనమైనటువంటిది. ఇది మధ్యలో వచ్చి మధ్యలోనే పోతుంది. మరి ఆ విధంగా అది వచ్చిపోతుందంటే అది పోదు. కాబట్టి ఇది పుట్టక పూర్వమే అది ఉన్నది. కాబట్టి ఇది పుట్టినాక కూడా అది ఉన్నది. కాబట్టి ఇది పుట్టి లేకపోయినా అది ఉన్నది. కాబట్టి అది సనాతనమైనటువంటిది. అది సనాతన ధర్మం. అందుకొరకు సనాతన ధర్మము అంటున్నాం కదా. అందుకొరకే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినాడు కదా, నిత్య సర్వగతస్థాను అచలోయం సనాతన. అది నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, మరి అది స్థాను అయినటువంటిది, అది అచలోయం సనాతన, అది సనాతనముగా ఉన్నటువంటిది. ఓ అర్జున, నేను నీవు పుట్టక పూర్వము అది ఉన్నటువంటిది. దాని అందు నేను నీవు పుట్టి ఇదంతా వ్యవహారం చేసి మళ్ళీ పోతున్నాము కదా, అది మొదలెక్కపోతున్నది అంటే అది పోదు. కాబట్టి అహమును పుట్టించదు కదా, ఉదయించేటి వరకే అది ఉన్నది కదా. అహమే విశ్వమై నిలిచింది గాదా. మరి విశ్వమంతా ఏదైంది? పరిపూర్ణమైందా అంటే కాదు. ఏదైంది మరి? ఈ అహమే ఈ విశ్వమంతా తాల్చింది, విశ్వమంతా అయింది. ఈ జగత్ విశ్వరూపమంతా జీవేశ్వర జగత్తుగా పరిణామం చెందిందంతా ఏది అంటే ఈ అహమే. కాబట్టి ఈ అహమే ఇది ప్రపంచముగా పరిణామం చెందింది. మరి ప్రపంచములోనే తాను ఉన్నది. కాబట్టి అహమే ఈ ముచ్చట్లన్నింటి నెరుగును గాదా. మరి దీని ముచ్చట్ల దాన్ని ఏమన్నా వింటుందా పరిపూర్ణం అంటే అది వినదు. ఏది వింటుంది మరి? ఈ అహమే ఈ ముచ్చట్లని వింటుంది, ఈ ఎరక శాస్త్రాలన్నీ వింటుంది, విద్యలు అన్నీ ఇదే తెలుసుకుంటుంది. కాబట్టి సర్వమును గుర్తెరిగేది ఈ పరిణామక్రమమైనటువంటి ఎరుకనే అహమే. కాబట్టి ఆమె తాలేనని అడిగితే సరిగాదా అని అంటున్నాడు. అంటే అహమే తాలేనని అడిగితే సరిగదా, అది ఉన్నది కదా. అహమే విశ్వమై నిలిచింది కదా. అది అహమే తాలేనని అడిగితే సరిగదా. అహమే తాలేనని అడిగితే సరిగదా. స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణమునందు తాను లేనని ఎప్పుడైతే ఇది తెలుసుకుంటుందో, అది తెలుసుకుంటే ఇక చాలు, తాను లేనే లేదు అనేటువంటి దానిని మనకి ఇక్కడ మరి గురుమూర్తి ఉవాచ ఇది. కాబట్టి 100వ పద్యములో ఏమంటున్నాడంటే, ఇది ఎప్పుడైతే మరి తనకు తానే అది ఉదయిస్తుంది, ఆ అహం అనే నేననేటువంటి ఈ గుర్తే ఈ అహముతో అహం ఉన్నదో లేదో అది చూడదు పరిపూర్ణము. ఆ పరిపూర్ణ పరభైలందు ఇది నిజమే, లేనిది నిజమే కదా, ఇది వాస్తవమే కదా. మరి అయినప్పుడు ఇది అహమును పుట్టించింది కదా, అహమును పుట్టించదు కదా. ఆ నేననే గుర్తుకు తాను కారణము కాదు కదా. ఆ అహము ఉదయించేటి వరకే అది ఉన్నది కదా. ఇది లేక పూర్వమే అది ఉన్నది కదా. ఇది ఉదయించక పూర్వమే అది ఉన్నది కదా. ఈ నేననే గుర్తు ఏర్పడక పూర్వమే పరిపూర్ణము ఉన్నది కదా. మరి అహమే విశ్వమై నిలిచింది కదా. నేననే గుర్తు ఈ ప్రపంచముగా పరిణామం చెందింది కదా. మరి అహమే ఈ ముచ్చట్లన్నీ ఎరుగుతుంది కదా. కాబట్టి అహమే తాలేనని ఎరిగితే సరిగదా. అది పరిపూర్ణ పరభైలందు తాను లేనని ఎరిగితే సరిగదా. ఇది లేనే లేదు కాబట్టి లేని దానిని ఏమని చెప్పాలి అంటే ఏమని చెప్పరాదని చెప్పి ఇక్కడ గురుమూర్తి ఊహాచ ఇది. కాబట్టి తాలేనని ఎరిగితే సరిగదా. అహమే తాలేనని ఎరిగితే సరిగదా. కాబట్టి తానే లేననేటువంటి దానిని గురువాక్యము చేత తానే లేకపోయిన నాడు ఏమీ లేదు. ఉన్నదేమో ఉన్నది, నేనన్నదే లేకున్నది. కాబట్టి ఈ విధముగా గురుమూర్తి ఉవాచ ఈ యొక్క 100వ కందార్థములు మనకు లేనే లేవు కాబట్టి, నీవు లేని వాడవు కాబట్టి
మరి ఉన్నదాన్ని చెప్పడానికి నీవే లేవు కాబట్టి నాయన ఇది లేనే లేవు పో అని చెప్పి ఇక్కడ మనకు కృష్ణ ప్రభువుల వారు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.